హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం. ఇది వెన్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. క్రిస్మస్ కదా, ఇంకా హాలిడే కదా. ఇంకా హాలిడే అయితే నేను మా పెద్దోడు ఏదో ఒక పని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఈరోజు ఏంటంటే చిన్న కార్బోర్డ్ మీద పెయింటింగ్ వేద్దాము, అలాగే పెయింట్స్ తెచ్చుకుని ఎలాగో ఇంకా సంక్రాంతి పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. సర్లే ఏదో ఒక పని చేద్దాము, ఈరోజు ఇంకా ఖాళీగా ఉంటాం కదా అన్నట్టుగా. సో ఏదో ఒక పని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మాకు ఖాళీ ఉండకూడదు. సో ఇంక మా వాడు ఉన్నాడంటే ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్స్, నేను ఏదో ఒకటి వాడు కూడా చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు ఏంటంటే పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. చూడాలి, అంటే బయట వేసాను ఆల్రెడీ. కొన్ని కొన్ని అయితే పోయాయి అనమాట. ఇంకా అది వేసుకుందాం అనేసి, అలాగే కార్డ్బోర్డ్కి పెయింటింగ్ వేసుకుందాము, అంటే డెకరేషన్ పర్పస్కి ఏదైనా పూజల టైంలో పీట కింద పెట్టుకోవడానికి అయితే ఒక పీటను అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో వుడ్ ఉంది. ఇది వరకు ఏంటంటే తులసి కోట కింద పెట్టేదాన్ని. ఈ ఈ చెక్క వుడ్ తర్వాత ఇంకా సిమెంట్ది కొనేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఇది యూజ్ చేయట్లేదు కదా, దీన్ని ఏదైనా చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. సో మెజర్మెంట్ చూసుకుంటున్నాము. యాక్చువల్గా ఇంకొకటి చేద్దామని అనుకున్నాము, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. సర్లే ఇంకో డిజైన్ అయితే వెళ్ళామన్నమాట. ఎప్పుడు 2 ఆప్షన్స్ చూసుకుంటా, ఒకటి వర్కౌట్ అవ్వకపోయింది అనుకోండి ఇంకోటి ట్రై చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అది ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ పెయింటింగ్స్, క్లీనింగ్లు ఇవే ఉంటాయి కదా. సో నేను కూడా అయితే ఈరోజు పెయింటింగ్ పని చేసుకుంటున్నాను. అంటే నేను చాలా చూస్తానన్నమాట డెకరేషన్ వీడియోస్, అండ్ నాకు చాలా ఇష్టం. సో అంటే మనకి నచ్చిన చోట వెళ్ళి మనం ఎంజాయ్ చేసే కన్నా మనకున్న దాంట్లో మనకు నచ్చినట్టు మార్చుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం. నేను ఉన్న ప్లేస్లోనే నాకు నచ్చినట్టు అరేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. హాల్ అయినా, బయట తులసి కోట దగ్గర అయినా, అలా నాకు నచ్చినట్టు నాకు వీలైనవి, సో పాసిబుల్ అయినవి తీసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఈ కార్డ్బోర్డ్ అయితే మెజర్మెంట్ చూసుకుని కట్ చేసుకున్నాము. సర్లే అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వేరే వుడ్ కూడా ఉంది, అది చెక్క తీసుకుని అది వేరేది చేసుకుంటున్నాం అనమాట. ఇదైతే కొంచెం సరిగా రాలేదనమాట. ఇంకా ఈ లోపు నేను ఏంటంటే ఇంకా టిఫిన్ చేసే ఓపిక లేదు. అప్పటికే 10 అయిపోయింది. ఇంకా చేసుకునే ఓపిక లేక నైట్ రైస్ ఉండిపోయింది అనమాట. దాన్ని అయితే ఇంకా పెరుగు వేసుకుని తినేద్దాం అన్నట్టుగా, ఇంకా అందులోకి కూలింగ్ పెరుగు అనమాట, కూల్గా ఉంది పెరుగు. ఇంకా హాట్ వాటర్ పెట్టుకుందాం అనేసి, అందులో కొంచెం వేడిగా ఉంటది కదా, సో అందుకోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను. లూసీ రూబీకి ఇడ్లీ వేసాను, కానీ నాకు ఇడ్లీ తినబుద్ధి కాలేదు, అందుకోసం వాటికి మాత్రమే వేసి పెట్టేశాను. ఇంకా మా వాడేమో అమ్మ వాళ్ళ దగ్గర తినేసాడు. ఇంకా హాలిడే వచ్చిందంటే ముందు రోజు నైట్ వెళ్తాడనమాట, అక్కడ తినేసి వచ్చేసాడు. నేనేమో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని ఓపిక లేక, అంటే దోశ బ్యాటర్ ఇవన్నీ ఉన్నాయి, వేసుకోవడానికి బద్ధకం. దట్టు నాకు ఇలా తినడం అంటేనే ఇష్టం. పెరుగన్నం మార్నింగ్ టైంలో తినడం నాకు ఇష్టం, అలవాటు. సో ఉల్లిపాయ నంచుకొని తినడం అదంతా అలవాటు. ఇంకా వాడు అలా కట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపు అయితే నేనైతే మళ్ళీ ఏదో మెజర్మెంట్ ఎంత కావాలి అని చూడమంటే ఇంకా అదంతా చెప్పేసి నేనైతే వేడివేడిగా తినేసాను. చాలా బాగుండింది. ఇలా తిన్నామనుకోండి మధ్యాహ్నం కూడా ఆకలి వేసి తొందరగా అనమాట. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ బయట ఏం చేసుకుందాం ఈ రోజు అన్న ప్లానింగ్ మీద సర్చింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే కార్డ్బోర్డ్ వుడ్కి పెయింట్ రెడ్ కలర్, వైట్ ఈ రెండు కొన్ని లాస్ట్గా ఉన్నాయని అనుకున్నాను, కాకపోతే అవి డ్రై అయిపోయాయి అనమాట. ఇంకా నేను చిన్న చిన్న బాటిల్స్ అయితే తెప్పించుకుని ఉన్న బ్రష్తోనే వేసాను. బ్రష్ సెపరేట్గా తెప్పించలేదు. ఇదేమో మరీ ఘోరంగా ఉంది బ్రష్, అసలు పీకి పడేసినట్టు. దాంతోనే వేసేసుకున్నాను కింద న్యూస్ పేపర్లు పెట్టి. తర్వాత లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ ముగ్గులు వైట్తోనే వేసాను, ఒక రెడ్ పెయింట్ అయితే మా చిన్నోడు వేసాడు. వుడ్కి ఏమో కింద మనకి హైట్ రావాలి కాబట్టి బూట్స్ అయితే పెద్దోడైతే వేసేసాడు. ఇంకా నేను ఒకసారి పెయింట్ వేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేయాలి, లేకపోతే ఇది బాగాలేదు, అంత పర్ఫెక్ట్ లేదనమాట. ఇంకా నేను దీన్ని బయట పెడదాం, గాలి వేస్తుంది కదా అనేసి బయట ముగ్గులు కూడా పెడదామనేసి నీట్గా క్లీన్ చేసేసాను వాటర్తోని. మా లూసీ రూబీకి బాతింగ్ అయితే చేపించేసి, కాకపోతే స్టార్ట్ చేస్తాం కానీ ఎలా అవుతుంది ఏంటి క్లారిటీ లేక కన్ఫ్యూజన్తో చిరాకు వస్తుంది. ఇలా వేయడం ఇష్టమే, కాకపోతే ఇవన్నీ చిరాకు అవుతాయి చూడండి.
ఎంత చిరాకు వస్తుందో. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చాలా సింపుల్గా కర్రీ తెచ్చేసుకుని రైస్ పెట్టుకుని తినేసాము. నైట్కి ఏదన్నా ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగాను. సో ఇంకా వుడ్కి అయితే పెయింటింగ్ వేసాను కదా, ఇంకా వైట్ కలర్ పెయింట్లు అయితే ముగ్గులు వేసుకుంటున్నాను అనమాట. ఎలాగో గాలి వేస్తుంది కదా, వీటికి ఎండ తగిలితే ప్లేస్ ఉండదు. ఎండ ఇప్పుడు వింటర్ లో పెద్ద ఎండ రావట్లేదు, గాలి అయితే బాగా వస్తుంది కదా అనేసి ఇంక దీని మీద వైట్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఏదైనా పని చేసేటప్పుడు మా లూసీ రూబీ ఎలా తిరుగుతున్నాయో చూసారా. ఈ రోజు లూసీ రూబీ కాదు, మా పిల్లలు కూడా ఇంకా బీభత్సంగా తిరగడం గెంతడం. ఇంకా నైట్ టైం వేద్దామంటే చలికేమో వేయలేను. ఖాళీ ఈరోజు పిల్లలు స్కూల్ లేనప్పుడే మనకి అంటే క్యారేజ్ బాక్స్ అది ప్రిపేర్ చేయడం ఉండదు కాబట్టి పనులు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకెలాగో తెప్పించాను కదా, మళ్ళీ పక్కన పెట్టామనుకోండి డ్రై అయిపోతాయి. అందుకోసం ఇంకా అన్ని కూడా ముగ్గుల మీద ఆల్రెడీ పాత ఉన్న వాటి మీద పోయిన చోట ఇంకా అవన్నీ కూడా కవర్ చేసి వేసేసాను. ఇంకా గుడ్డు మీద అయితే డ్రై అవ్వలేదు. ఇవన్నీ అయిన తర్వాత అయితే దాని మీద అయితే వేసుకుంటాను. సో అంటే చాలా సింపుల్ గానే వేస్తానండి. మామూలుగా అంటే మనకి పూజల టైంలో కట్ట యూజ్ అవుతాయి. అలాగే ఎలా పెడతాను అన్నది కూడా చూపిస్తాను. అలా బాగుండిందో లేదో తెలియదు, కాకపోతే నాకు ఎప్పటి నుంచి అలా పెట్టాలనిపించి పెట్టేశాను. ఇప్పుడైతే ఇది డ్రై అయింది. ఫస్ట్ అయితే పెన్సిల్ తో గీసాను కానీ నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. మళ్ళీ పెయింట్ వేసేసాను అనమాట. అంటే సరిగా రాలేదు, వేరే డిజైన్ వేద్దామని అనుకున్నాను, కాకపోతే అంత నాకు నచ్చలేదు అనమాట. సర్లే, నాకు ఇలా గీసే కన్నా పెయింట్ బ్రష్ తో నార్మల్ గా గీస్తాను చూడండి, అప్పుడే మంచిగా వస్తాయి అనమాట. ఏంటనుకున్నానంటే అంటే హోము స్వస్తిక్ పాదాలు వేద్దామని అనుకుంటున్నాను. ఇది వేసేటప్పుడు మా వాడు అన్నాడు, పాదాలు ఇలా కూడా ఉంటాయో నాకు ఎప్పుడు తెలియదు అన్నాడు అనమాట. ఇంక వెంటనే మార్చేసాను. ఇంకా చిన్న వుడ్ మీద అయితే ఇలా డిజైన్ చిన్నగా వేసుకుని శంకు చక్రాలు అయితే వేసి ఓం స్వస్తిక్ రాసేసాను అనమాట చిన్నగాను. ఇది మనకి ఏదైనా పూజల టైంలో బ్యాక్గ్రౌండ్ పర్పస్ కానీ లేదంటే ఇదే దాని మీద ఫోటో కానీ పెట్టుకున్న, దేవుని ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్న చిన్న చిన్న వాటికి చాలా బాగుంటాయి. సో అలాగైతే వేసుకున్నాను. ఉన్నదాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, నాకు ఇలా మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈ వుడ్ మీద అయితే చాలా బాగా వచ్చింది. అలాగే పూల కుండీలు కూడా బ్లాక్ కలర్ అవి ఉన్నాయి కదా, ఇంకా రెడ్ పెయింట్ అయితే వేసేసుకుని యాక్చువల్ గా డిజైన్ గీద్దామని అనుకున్నాను, కాకపోతే చుక్కలు పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడేమో ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసుకునేటప్పటికి 5 ఆ టైం అయింది. కుండీలు కూడా వేసేసుకున్నాను, కాకపోతే రెడ్ పెయింట్ మా వాళ్ళు వేయమన్నాను. ఇంకా మొత్తం అంతా పెయింట్ చేసేసారనమాట. ఇక తులసి మొక్క దగ్గర అయితే ఇలా వేసుకున్నాను. ఇంక ఈ పెద్ద హుడ్ నేమో బ్యాక్గ్రౌండ్ కి తులసి కోట దగ్గర బ్యాక్గ్రౌండ్ పెడదామని అనుకున్నాను. ఇక దీనికి కూడా వేసేసాను. పెయింట్ మనం ఒకసారి తెచ్చుకున్నప్పుడు వెంటనే వేసేసుకోవాలి, లేదంటే మొత్తం డ్రై అయిపోతుంది పక్కన పెడితేని. నా ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు 4:30 అయింది. ఫాస్ట్ గా మొత్తం కంప్లీట్ గా పనులు చేసేసుకొని ఇంకా వంట చేయాలన్నమాట. మార్నింగ్ కూడా సరిగా తినలేదు. నాకు ఏదైనా పని ఉండింది అనుకోండి, నాకు అస్సలు ఆకలేదు, పని అయ్యే వరకు కూడా హెడేక్ వస్తుంది అనమాట. ఈ పెయింట్లన్నీ వేసిన తర్వాత నాకు ఫుల్ హెడేక్, అలాగే వికారం వచ్చేసింది. పెయింట్ స్మెల్ కి నాకు చాలా వికారం వచ్చేసింది. కాకపోతే పని అయ్యే వరకు నిద్రపోను అనమాట. ఏదైనా ఒక పని పట్టానంటే నాకు కంప్లీట్ పని అయిపోవాలి. అలానే ఇంకా ఫుడ్ వండను తినను, అలా ఉంటది అనమాట. ఇంక ఇప్పుడు పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా, నేను జడ వేసేసుకుని అన్ని క్లీన్ చేసుకుని టీ పెట్టుకుని తాగేసిన తర్వాత ఇంక మార్నింగ్ కూడా సరిగా తినలేదు మేము. కర్రీ తెచ్చుకున్నాం కానీ వరస్ట్ ఉంది. ఎప్పుడు కూడా మన ఇంట్లో చేసుకునే కర్రీ చాలా బెస్ట్ అనిపిస్తుంది, అది రసం అయినా సరే. ఇంకా గుడ్లు పులుసు పెడదామనేసి గుడ్లు పులుసు పెట్టేశాను. చాలా వేడివేడిగా చాలా బాగా వచ్చింది అనమాట. ఇందులో ఎండు రొయ్యలు ఎండు చేపలు ఉంటే ఇంకా బాగుండేది, లేవనమాట. ఇంక ఎగ్లో ఓన్లీ అందులో వంకాయ టమాటా వేసుకుని చాలా సింపుల్ గా పెట్టేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో ఇక తర్వాత అయితే ఫుడ్ డ్రై అవ్వాలి, మనకు అసలే తొందర ఎక్కువ, డ్రై అవ్వాలి అని చూస్తున్నాను. అది ఫిట్ చేద్దామనేసి ఎలా వస్తుందో ఏంటో తెలీదు. మనం అలా బ్యాక్గ్రౌండ్ కి పెట్టుకోవచ్చు ఎక్కడైనా, లేదంటే మనం పూజలు ఎప్పుడైనా వరలక్ష్మి పూజ వినాయక చవితి ఉంటాయి కదా, అప్పుడు అలా పెట్టుకోవడానికి ఉంటది అనేసి
ఒక చెక్క ఉంటే దానికి బూట్లు వేసి ఫైనల్గా అయితే దాన్ని ఒక యూజ్ అయ్యేలా చేసుకున్నాము. ఎందుకంటే నాకు చెక్క వుడెన్ ప్లేట్లు అయితే లేవు. అది కొనుక్కున్నాను. అది మాటి మాటికి వాడితే ఆ సిల్వర్ పోతుంది అనేసి దీన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఎలాగో పెయింట్లు కుండీలకి అది వేస్తున్నాను కదా, రెడ్ పెయింట్ వేద్దామని తెచ్చాను. అన్నిటికీ ఒకే కలర్ రెడ్ వేద్దాము అనేసి ఇంకా అలా వుడ్ కూడా వేసేసాను అనమాట. అన్ని పనులు ఒకే రోజు అయిపోవాలి, మనకంతా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఫెస్టివల్ సీజన్ కదా, అందరూ ఇప్పుడు క్లీనింగ్లు పెయింట్లు ఇవే ఉంటాయి. నాకు పెయింట్ ముగ్గులు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ బయట కూడా అలానే పెట్టేశాను. ఈ మెట్లకి వేద్దామని అనుకున్నాను కానీ అంత మెట్ల మీద ఎక్కువ తిరుగుతాం కాబట్టి వేయడానికి కుదరదు. ఇంకా దానికోసం ఇంకా వేయను అనమాట. ఇంకా కడిగినప్పుడల్లా ఇంకా చాక్ పీస్తోను రుద్దుతోనే వేయాలి. ఇంకా అంతే. మసాలా గ్రైండ్ చేసుకున్నాను ఎగ్ పులుసుకి. ఒక టమాటా, ఇంకా ఒక 4-5 వంకాయలు వేసుకుని చిక్కగా వస్తుంది అనమాట పులుసు. ఆనియన్స్ వేస్తే అంత చిక్కగా ఉండట్లేదు. అది కొంచెం రైస్కి కలుపుకోవడానికి బాగోట్లేదు అనమాట ఆనియన్స్ వేసుకుంటేనే. అందుకే మనం మిక్సీ కొంచెం బరకగా పట్టేసుకుంటే మసాలా గ్రేవీ కింద ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా వేడివేడిగా చాలా బాగా వచ్చింది. సో ఇంకా అన్నీ మగ్గిపోయాయి. మసాలా వేగిపోయింది, టమాటా వంకాయ మగ్గిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని చింతపండు అయితే ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక పని కూడా ఉంది. ఆ పని అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా సింపులే, కాకపోతే రోజు మొత్తం కూడా కంటిన్యూగా వర్క్స్ అయితే చేసుకున్నాను. సాటిస్ఫై అయింది అనమాట. ఖాళీగా ఉండి రోజు ఏం చేసాము అని నైట్ ఆలోచించుకుంటూ ఉంటాను నేను. ఈ రోజు అంతా మంచిగా పని చేసాను, పర్లేదు మన బాడీకి పని చెప్పాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఫెస్టివల్ కదా, ఏ పని మొదలు పెట్టలేదు అని అనుకుంటున్నాను. ఈ రోజు ఒక్క పని అన్న అయింది అని అనిపించింది అనమాట. ఇంకా 2-3 డేస్ తర్వాత అయితే కంటిన్యూగా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. చూడాలి. ఫస్ట్ అయితే కిచెన్ నుంచి మొదలు పెడదామా అని అనిపించింది. ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ అయిపోతే మంచిగా బాగుంటుంది. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను కదా ముందే, అవి అయితే వేసుకున్నాను. హాఫ్ ఎగ్ అయితే లేదు, ఈ లోపు మా లూసి రూబీకి ఇంకా పెట్టేశాను అనమాట. హాఫ్ ఎగ్ అయితే వేసి ఏదో ఒకటి నాన్ వెజ్ లేకపోతే తినవు. సో నేను ఇలా కర్రీ వేడివేడిగా వాళ్ళ పాపం ఆకలితో ఉన్నారు, తింటారు కదా అనేసి వంట చేస్తూ ఉంటే ఈ లోపు వాళ్ళ డాడీ పానీపూరి తెచ్చుకున్నారనమాట. తక్కువేలేండి. సో ఇంకా అవి తినేసి, అంటే నేను అప్పటికే కొంచెం తొందరగానే చేశాను, కాకపోతే వాళ్ళు ఆఫ్టర్నూన్ సరిగా తినలేదనమాట. ఇంకా మా వాడు ఆనియన్స్కి స్వీట్ కోసం అంటే వాడికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం, వీడికేమో చాట్ ఎక్కువ ఇష్టం. వీటిలో గొడవ అనమాట. సో ఇంకా చెరో 4 పానీపూరీలు అయితే తినేసారు. నాకు అస్సలు పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం, నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు. దట్టు ఈ పెయింటింగ్ అది వేసిన కూడా నాకు అసలు ఆకలి వేయట్లేదు అనమాట. సో ఇంకా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా డిన్నర్ కూడా టేబుల్ మీద సర్దేశాను అనమాట. పిల్లలు అయితే తినేసారు. ఇప్పుడు నేను కూడా తినేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. నేను కూడా తినేసి పడుకుంటాను అనమాట. ఏమైనా ఉంటే మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఓపిక అయిపోయింది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే